హాయ్ అండి. అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్కోటి. ముందుగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు చాలా రోజుల తర్వాత కాదండి, చాలా నెలల తర్వాత నాకు గివ్ అవే అయితే వచ్చిందనమాట. అది ఏ ఛానల్ నుంచి వచ్చింది ఏంటనేది ముందు ముందు వీడియోలో చెప్తూ ఉంటానన్నమాట. ఈ ఛానల్లో నేను ఆల్రెడీ గివ్ అవేస్ అనేది గెలుచుకున్నాను. ఈ ఛానల్ వచ్చేసి అమరు కలెక్షన్స్ అనమాట. ఇది యూట్యూబ్లో ఫేమస్ జ్యువెలరీ షాప్ అనమాట. జ్యువెలరీ స్టోర్ అండి. ఈ జ్యువెలరీ మనకు ఆన్‌లైన్‌లో పర్చేస్ చేస్తే ఎలా వస్తుంది ఏంటి అనుకుంటాం, కానీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి. నేను ఈ ఛానల్‌లో ఆల్రెడీ ఒక ఐటెమ్స్ కొన్నాను. గివ్ అవేస్ కూడా నేను గెలుచుకున్నాను కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను. మీరు కూడా నాలాగా చక్కగా గివ్ అవే పార్టిసిపేషన్ చేసి గివ్ అవే గిఫ్ట్స్ గెలుచుకోవాలనుకుంటే యూట్యూబ్‌లో అమరవేణి కలెక్షన్స్ లేదా అమరు కలెక్షన్స్ అని కొట్టేసేయండి, ఛానల్ వస్తుంది. గివ్ అవేలో ఎలా విన్ అవ్వాలనేది అమరవేణి గారు, మేడం గారు మనకు చెప్తారు. అలాగ ఫాలో అయిపోండి. నాలాగా మీరు కూడా గివ్ అవేస్ గెలుచుకోండి. ఆగండి ఇంతకీ ఏంటమ్మా ఏం గివ్ అవే వచ్చింది ఏంటి చెప్పలేదనుకుంటున్నారా? చెప్తాను, ఆగండి. తినబోతూ రుచులెందుకు అన్నట్టు చూడబోతూ చెప్పడం ఎందుకు, ఉండండి. 1, 2, 3 నేను చెప్పేస్తున్నానండి. ఇవి ర్యాంకులు కాదండి, నా జ్యువెలరీ అనమాట. చూసేస్తున్నారు కదా! నేను గెలుచుకున్నది చూడండి. ప్యాకింగ్ కూడా మనము ఎట్లాగైతే మనం కొంటే మనకు ఎట్లా ప్యాకింగ్ చేసి వస్తుందో, గివ్ అవేస్ కూడా ఆషామాషీగా ఏమి ప్యాకింగ్ చేసి పంపించరండి. చాలా నీట్ ప్యాకింగ్‌లో మనకు చాలా చూసారు కదా! కవర్ వస్తుంది. పైన దాన్ని సేఫ్టీగా అటు ఇటు ఏమన్నా డ్యామేజ్ అవ్వకుండా టేప్ వేసి చుట్టి మళ్ళీ బాక్స్‌లో బబుల్స్ ఉంటాయి కదా! బబుల్ రేపర్స్ పెట్టి మనకు మన ఐటెమ్స్ పంపిస్తారనమాట. నాకంటే చాలా ఇష్టమండి. ఇలా బబుల్స్ వస్తాయి కదా! ఆ బబుల్స్‌ని టపు అని పేల్చడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఈ మధ్య వీడియోస్ అనేది చాలా లెంతీ అయిపోతున్నాయి. అసలు పెట్టడం లేదనుకుంటున్నారా? పెడతానండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఓకేనండి. చూసారు కదా! అదిగోండి బబుల్స్ వచ్చేసినాయి. నాకు ఈ బబుల్స్ అంటే భలే ఇష్టమండి. టపు అని పేలుస్తూ ఉంటాను కదా! చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నాకు ఇంతకీ ఏం గివ్ అవే వచ్చింది? గివ్ అవే గిఫ్ట్ అనేది చిన్నదా, పెద్దదా అనేది చూడకూడదండి. మనకు గిఫ్ట్‌గా ఒక ఐటెమ్ వచ్చిందంటే అది ఏదైనా మనం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాగని ఆషామాషి గివ్ అవే అయితే ఏం పంపరండి మేడం గారు. చూసారు కదా! నాకు వచ్చేసినాయి అందమైన జుమ్కీ బుట్టలనమాట. చూసారు కదా! నేను ఆ బబుల్స్‌ని తర్వాత నేను బ్లాస్ట్ చేస్తానని పక్కన పెట్టేసాననమాట. చూసారు కదా మీరు. చూస్తున్నారు కదా! నాకు వచ్చినటువంటి అందమైన బుట్ట కమ్మలైతే వచ్చినాయనమాట. చూసారు కదా! ఈ బుట్ట కమ్మలు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. దీని మధ్యలో బుట్టకి మధ్యలో గంట కూడా ఇచ్చారండి. మువ్వొకటి ఇచ్చారు. ఆ మువ్వకి సౌండ్ అయితే భలే వస్తుంది. అది మువ్వ సౌండ్ అనేది క్యాప్చర్ అవ్వటం లేదు. చూసారు కదా! వచ్చేసింది. పైన పింక్ స్టోన్ వచ్చేసిందనమాట. ఇట్లాగా నాకు అందమైన గివ్ అవే పంపించినందుకు అమరవేణి మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరు కూడా చక్కగా పార్టిసిపేషన్ చేసేసేయండి. అమరు కలెక్షన్స్‌లో పార్టిసిపేషన్ చేసేసి